తెలంగాణలో రహదారుల నిర్మాణంపై అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో అసెంబ్లీ వేడెక్కింది. బీఆర్ఎస్ హయాంలో రహదారులు అధ్వానంగా మారితే తాము చక్కదిద్దుతున్నామని పాలకపక్షం సభ్యులు చెప్పారు. దీనికి బీఆర్ఎస్ సభ్యుడు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే రహదారులపై చర్చకు రావాలని మంత్రి కోమటిరెడ్డికి సవాల్ విసిరారు. ఒక్కరోజు చర్చకి తాము సిద్ధమని హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఇంతకంటే ఇంకా పెద్ద జోగు ఉండదనుకుంటా. నేను ఒక సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వెల్ ఈ మూడు సింగరేణి మినరల్ సింగరేణి ద్వారా సింగరేణి మినరల్ ఫండ్, సిఎస్ఆర్ ఫండ్, స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ఈ మూడు కాన్సెప్ట్లో మూడు కాన్ఫరెన్స్ అధ్యక్ష, మీరు కూడా 3 సార్లు శాసనసభ స్పీకర్ గా ఉన్నారు. మీరు ఇవాళ తాండూరు మా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు చెప్తున్నాను, మనం వికారాబాద్ పోయినంపరు అసలు రోడ్లు లేక గ్రామాలలో తిరగలేని పరిస్థితి. ఈ 3 కాన్ఫరెన్స్ అంటే మామ, అల్లుడు, బావమర్ది మీరు సింగరేణి మినరల్ ఫండ్ కూడా, సింగరేణి డిఎఫ్ఎఫ్టి ఫండ్ కూడా ఇక్కడ వేసుకున్నారు. మీ దగ్గర, నా దగ్గర లెక్కలు ఉన్నాయి. సింగరేణి ఫండ్ 3 కాన్ఫరెన్స్లే. పక్క కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ కూడా ఎన్నిసార్లు అడిగినా ₹1 ఇవ్వాలి ఆయనకు రోడ్డు. దుబ్బాకల రోడ్ లేదు. ఈ ముగ్గురే రాజ్యం, ముగ్గురే డబుల్ రోడ్ వేసుకున్నాం. ఇది ఛాలెంజ్ చేస్తున్నా, పోయి చూద్దాం రాష్ట్రంలో ఎక్కడైనా డబుల్ రోడ్లు ఉన్నాయా? ఈ 3 కాన్ఫరెన్స్లు ఛాలెంజ్ అని చెప్పండి. ఎందుకు సార్ హరీష్ రావు ఇంత మంచి నాయకుడు ఎట్లా మారిపోయాడు? ఇంత మంచి నాయకుడు అబద్ధాలు చెప్పొద్దు సార్ సభలో. ప్రజల్ని మిస్గైడ్ చేయొద్దు, ప్రజలు ఎప్పుడు కూడా మిస్గైడ్ చేయొద్దు సార్. మళ్ళీ మీరు ఏమన్నా టైం అయిపోయిందంటారు సార్, మధ్యలో ఈ ఇంటరప్షన్ చేస్తే కష్టము. నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఛాలెంజ్ని స్వీకరిస్తున్నా. ఒకరోజు R&B శాఖలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పని, గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఫస్ట్ టర్మ్ లో మా ప్రభుత్వంలో పనిచేశారు. ఎంత పనిచేసిందో మాట్లాడదాం అధ్యక్ష. ఒక్క నల్లగొండ పట్టణంలోనే 200 కోట్ల రూపాయలు R&B కింద చేశారు అధ్యక్ష. సరే, డీటెయిల్ డిస్కస్ చేద్దాం అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష ఫైనాన్స్ సంబంధించి గౌరవనీయులు భట్టి గారు, నేను ఆగండి భాయ్ హరీష్ రావు గారు సార్, ఒక 15 నిమిషాలు. అధ్యక్ష, నేను కూడా ఇంటర్వ్యూని అవుతున్నా. మీరు అన్నారు కదా మొత్తం రాష్ట్రంలో ఊరు నుంచి మండలకు, మండలం నుంచి డిస్టిక్, మా వికారాబాద్ జిల్లా లోపట రోడ్లు లేక పిల్లనిచ్చే పరిస్థితి లేదు. అధ్యక్ష, ఇది అధ్యక్ష పాత మండలాలు అంటే ఈ మధ్య కొత్తగా ఏర్పడిన మండలాలు మినహా పాత మండలాలు, రాష్ట్రంలో ఉండే అన్ని పాత మండలాలకు డబుల్ రోడ్ బీఆర్ఎస్ ప్రభుత్వం వేసింది. సరే, మీరు చెప్పింది వాస్తవం. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రోడ్లు లేక పిల్లనియని పరిస్థితి ఉన్నమాట మాత్రం వాస్తవం. అయితే అధ్యక్ష, సరే రోడ్ల మీద చర్చ పెట్టండి అధ్యక్ష, డీటెయిల్గా మాట్లాడదాం.